నెల 10న పోచంపాడులో జరిగే కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలన్నారు టీఆర్ఎస్ నేత క్యాదాసి చంద్రమౌళి. కాళేశ్వరం నుండి ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుకు లిఫ్ట్ ద్వారా నీటిని తరలించే భాగంగా పునర్జీవన కార్యక్రమానికి విచ్చేస్తున్న సీఎం కేసీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు సుల్తానాబాద్ నుండి పెద్ద సంఖ్యలో తరలి వెళ్లేందుకు సిద్ధం చేస్తున్నట్లు టీఆర్ఎస్ నేతలు తెలిపారు. తారీఖు జరగబోయేటువంటి పోచంపాడు ప్రాజెక్టు రైతుల శ్రేయస్ కొరకు మరి గౌరవ ముఖ్యమంత్రి రైతు బిడ్డ అయినటువంటి శ్రీ గౌరవ చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో మరి రైతే రాజును చేయడానికి కొరకు మరి అందరూ రైతులు ప్రతి ఒక్కరూ సహకారంతో మరి అందరూ ప్రతి గ్రామం నుంచి ఒక 100 మంది తరలించాలనే ఆశయంతో అనుకున్నాము. ఎందుకంటే గత ప్రభుత్వాల లెక్క చూసుకుంటే మరి మాటల మంది పరిమితమైంది. మరి ఇప్పుడు మరి గౌరవ ముఖ్యమంత్రి మరి చేతల్లో మరి రైతుల కొరకు 24 గంటలు కరెంటు కూడా మరి చేసిన చరిత్ర మరి ఎవరికి కూడా లేదు ఇప్పటి వరకు. గత ప్రభుత్వాలు చెప్పుకుంటే 6 గంటలు 7 గంటలు ఇచ్చినటువంటి దాఖలకే అప్పుడు ఎన్నోసార్లు రైతులు ఇబ్బంది పడుతుండే. మరి ఇప్పుడు 24 గంటలు కరెంట్ ఇచ్చిన చరిత్ర భారతదేశంలో నెంబర్ 1 ముఖ్యమంత్రిగా మరి పేరు చేసుకున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి. అదే కాకుండా గవర్నమెంట్ సంక్షేమ కార్యక్రమాలు మరి రైతుగా పేరు అయినటువంటి ముఖ్యమంత్రి, మరి రైతుల సాధక బాధకాలు విన్నటువంటి ముఖ్యమంత్రి. మరి మనందరినీ అర్థం చేసుకొని మరి ఈరోజు మరి ప్రతి రైతు కూడా ఒక లక్షాధికారి కావాలనే ఆశయంతో మరి రైతుల కొరకు మరి పోచంపాడు ప్రాజెక్టు కొరకు మరి శంకుస్థాపన ఇచ్చేస్తున్నారు. రైతు శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని చుక్క నీరు కూడా వృధా కాకుండా రివర్స్ పంపింగ్ ద్వారా కాళేశ్వరం నుంచి పైకున్నటువంటి ప్రతి డ్యామ్ను నింపడానికి కంకణం కట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు రైతు శ్రేయస్సు కొరకు రైతు బాగోగుల కొరకు అహర్నిశలు పనిచేస్తూ ఈ నెల 10 తారీఖున ఒక బహిరంగ సభను నిర్వహించడం జరుగుతుంది. మరి ఆ బహిరంగ సభకు ప్రతి గ్రామంలో ప్రతి రైతు ఇంటి నుండి ప్రతి రైతు ఆ బహిరంగ సభలో పాల్గొని విజయవంతం చేయాలని ఆర్ఎస్పీల నీళ్లు నింపుకుంటాం. దిగువ మానేరుకు మరియు వరంగల్ తాగునీటికి నీళ్లు రావడానికి రివర్స్ పంపింగ్ చేయడానికి కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. వారికి అందరూ కృతజ్ఞత తెలియజేసుకునే విధంగా ఈ సభను ప్రతి ఒక్క రైతు రావాల్సిందిగా కేసీఆర్ బహిరంగ సభకు మరియు కదంబాపూర్, తొవర్రాయ్, నీరుకుల్లా, గట్టపల్లి గ్రామాల నుండి దాదాపు 500 నుంచి 600 మంది రైతులు రాగలరని